హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్గా మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్రమంగా 26 కోట్లు దోచేశారని కోర్టు ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ రిటర్న్ తిరిగి ఇవ్వాలని విద్యార్థులకు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. దీని గురించి చాలా రకాలుగా చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం చిట్టిబాబు గారితో ఉన్నాము, మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన దాంట్లో కోర్టు ఏమో ఆర్డర్ ఇవ్వాల, కోర్టు ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు అంతే. ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇంకా విచారణ జరగాలి. అవన్నీ బోగస్. ఎవడో ఇది రైవల్రీ అంతే. ఎడ్యుకేషన్ వ్యాపారం చేస్తున్న కొంతమంది ఉన్నారు. ఆ వ్యాపారస్తులు ఈ యూనివర్సిటీని దెబ్బ కొడితే వాళ్ళ యూనివర్సిటీ పెరుగుద్ది, దానికోసం చేస్తుంటారు. ఎందుకంటే ఈ కంప్లైంట్ అంటే ఎవరు ఇవ్వాలి? పేరెంట్స్. ఒక్క పేరెంట్ అయినా మేము ఎక్కువ కట్టామని కంప్లైంట్ ఇచ్చారు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఆ కాలేజీలో? ఒక్క కంప్లైంట్ లేదు. స్టూడెంట్స్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎవడో థర్డ్ పార్టీ, వాడు స్టూడెంట్ కాదు, పేరెంట్ కాదు, వాడెవడో ఇక్కడ జరుగుతుంది అది జరుగుతుంది అని వాడు మినిస్ట్రీకి ఇస్తే మినిస్ట్రీ ఎంక్వైరీ చేసేసి ఇది ఒక పొలిటికల్ మోహన్ బాబుని దెబ్బ కొట్టాలి అని వెనకాలగా ఉన్నారు రాజకీయంగా, విద్యా సంస్థల పరంగా. అదేమో విద్యా సంస్థ వాళ్ళ 7 దేశాలతో టైఅప్ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సంస్థ. మామూలుగా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ది బెస్ట్ నెంబర్ 1 యూనివర్సిటీ స్టేజ్లో ఉంది. 6 దేశాలతోటి టైఅప్ అయ్యింది. సో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, అక్కడ నుంచి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. వాళ్ళెవరు వాళ్ళందరూ కూడా రేపు కోర్టులో చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్లస్ 25% ఫ్రీ ఇస్తున్నాడు సీట్లు మోహన్ బాబు. ఇవన్నీ ఉన్నాయి. ఎవడో గాలి రకంగా కూడా సోషల్ మీడియా వచ్చినాక ఏముంది, ఎవడో ఒకటి చేసేయటం. ముందు కామ ఇస్తే ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం, ఇమీడియట్గా ఎంక్వైరీ చేసేసి బదనాం అయిపోతుంది. తర్వాత అది కాదు అని తేలినా కూడా ఇలా అయిపోతుంది కదా, అదే చేస్తున్నారు. స్ప్రెడ్ అయిపోతుంది. ఇదేమో నిజమేమో కొంతమంది నమ్మేస్తారు కూడా. ఆ తర్వాత తేలినాక అది ఎప్పుడో 6 నెలలకు సంవత్సరం తేలుతుంది, మర్చిపోతారు. అది ఆ సోషల్ మీడియాని పెట్టుకుని ఇలాంటి దౌర్భాగ్యం చేస్తున్నాను. ఒక్కడైనా నేను మొన్న కూడా అడిగాను, ఒక్క స్టూడెంట్ ఉన్నాడా, ఒక పేరెంట్ ఉన్నాడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు? లేదు. కంప్లైంట్ ఇచ్చినవాడు స్టూడెంట్ కాదు, పేరెంట్ కాదు. ఎవడు దారిని పోయి దాని అక్కడ అన్యాయం జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుంది అంటే అది గాలితనంగా అంటే జరుగుతుంది. అక్కడ వేరే 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 గొడవలు ఉన్నాయమ్మా. అయితే దీని గురించి కూడా ఇంతగా చర్చించడానికి విషయం ఏంటంటే, ఇంతకుముందు మనోజ్ గారు కొన్ని వ్యాఖ్యలు విద్యా సంస్థలలో తప్పుదోవ పడుతుంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల దాంట్లో కూడా గొడవలు రావడం వల్ల ఇది నిజమని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో వాడే చెప్పేటప్పటికి, ఇంట్లో వాడు అతను కాలేజీకి సంబంధం లేకపోయినా, అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేకపోయినా, కాలేజీ అడ్మినిస్ట్రేషన్కి మనోజ్కి సంబంధం లేదు కదా, ఇంటి మనిషి కదా. ఇంట్లో వాడు అనేటప్పటికి బయట వాళ్ళకి బలం అవుద్ది కదా, మీ ఇంటి వాడు అన్నాడు కదని. ఆ బలం కొద్దీ ఆ టైంలో మనోజ్ శత్రువులకి, మోహన్ బాబు శత్రువులకి మిత్రుడు అయ్యాడు ఆ టైంలో. అది ఇప్పుడు లేదనుకో, ఇప్పుడు సరిపోయిందని ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆ టైంలో మరి అతన్ని వాళ్ళెవరో మోహన్ బాబు శత్రువులు ఎవరో ఉన్నవాళ్ళు ఎవరో ఇతను ట్రాప్ చేశారు, ఇతనితోటి మాట్లాడిచ్చేశారు. ఏం ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు ఆ రోజు మాట్లాడిచ్చారు మనోజ్ తోటి గ్యాంగు, ఇవాళ ఏం ఆధారాలు చూపించారు? అదే స్లోగన్, దోషేశారు. అక్కడ ఇంకా కన్సెషన్ ఇస్తాడు, 25% ఫ్రీ సీట్లు ఇస్తాడు, అన్నీ చూస్తాడు. నేనే చెప్పి ఇప్పించిన రోజులు కూడా ఉన్నాయి. మోహన్ బాబు చెప్పి ఇలా పాపం ఒక రాజమండ్రిలో రజకుడు కొడుకు బాగా మంచి మార్కులు వచ్చినాయి, పాపం డబ్బు కట్టుకోలేడంటే మోహన్ బాబు చెబితే ఇలాగ అని చెప్పి పంపించమన్నాడు, ఇమ్మీడియట్గా అడ్మిషన్ ఇచ్చాడు. అయితే అట్లా ఎవడో గాలితనంగా చేస్తూ ఉంటారు. ఈ డబ్బు తీసుకెళ్ళి కన్నప్పలో పెట్టారు. ఏమవుతాడు మా విష్ణు ఏమన్నా రోడ్డు మీద కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అతనికి కానీ, అతని వైఫ్కి కానీ. ఎవరు అల్లుడు? సిసి రెడ్డి గారు అల్లుడు. సిసి రెడ్డి గారు మహత్తరమైన సంపాదించున్నాడు. ఇక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళ మనిషి కనుక చంద్రబాబు తన శిష్యుడైన ఇతను పెట్టి ఏదో ఆడిస్తున్నారు. కానీ అన్నాళ్ళు ఆడితే కోర్టులోకి వెళ్ళినా తెలిసిపోద్ది కదా. ఇది పక్కా పొలిటికల్ డ్రామే అండి. అంతే ఖచ్చితంగా. అయితే ఆ విద్యా సంస్థలే కాకుండా మిగిలిన ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ అరాచకంగా వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఎందుకని అంటే లా అండ్ ఆర్డర్స్లలో ఇంటర్కి ఇంతే ఫీజు తీసుకోవాలి, డిగ్రీకి ఇంతే ఫీజు తీసుకోవాలి అని చెప్పేసి ఎక్కడ కూడా రూల్ లేదు. విచ్చలవిడితనంగా ఫీజులు వసూలు చేయడం
చాలా వరకే చూస్తున్నాం మనం ఇప్పుడు కొన్ని గొప్ప కాలేజ్లలో. అందుకనే ఇప్పుడు ఈ వీళ్ళ చంద్రబాబు అలవాటు అది. ఇప్పుడు అందుకనే ఆంధ్రాలో ఆల్ హాస్పిటల్స్ని ప్రైవేట్ చేస్తానంటాడేంటి? గవర్నమెంట్ తోటి ఎందుకంటే గవర్నమెంట్ చేస్తే ఇలాంటి దందా ఉండదు. గవర్నమెంట్ నడిపితే ఇప్పుడు ఇలాంటి దందాలు ఉండవు. మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ నడుపుతాన్ని కట్టిస్తే ఆయన అన్ని ప్రైవేట్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేయిస్తాం అని వాళ్ళు దోచుకోమని. వాళ్ళు దోచుకుంటే కదా మీకు మూటలు వస్తాయి. మా గవర్నమెంట్ అయితే మీకు మూటలు ఏం రావు కదా. సామాన్యుడు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. డొనేషన్ కట్టడవాడు. ఈ ప్రైవేట్ అయితే వాడు డొనేషన్ కడితేనే ఇస్తాడు. అందుకని అన్ని ప్రైవేట్ చేసేస్తే వాడికి వేరే గతి లేదు. డొనేషన్ కట్టి సీట్లు తీసుకోవాలి. అది వాడు డొనేషన్ తీసుకుంటాడు, నీకు మూటలు ఇస్తాడు. ఈ గవర్నమెంట్లకు అదే. అందుకని చంద్రబాబు ప్రైవేట్ అని పాకులాడతాడు. గవర్నమెంట్ చేత కాదు, గవర్నమెంట్ వాళ్ళు కాదు అంటాడు. గవర్నమెంట్ వాళ్ళు కాదు అంటే 5,000 కోట్లు పెట్టి అవి ఫినిష్ చేసి నడపడం చేత కాదంటే నీకు ఎందుకు? నువ్వు వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేసి పిచ్చ మాటలు తప్పితే అదే లెక్కలో ప్రైవేట్ చేయటం అనేది సంపాదించడానికి ప్రైవేట్ కాలేజీలు ఉంటే ఇలాగే ఉంటుంది. సరే, అటు ఇటు వెళ్ళి మొత్తానికి ఇదైతే పార్టీలకు సంబంధం ఉందంటున్నాను. డెఫినెట్గా బిహైండ్ ది కర్టెన్ అయ్యే. ఇందులో వేరే ఎలాంటి ఉద్దేశం ఏం లేదంట. అతను వైసీపీ తాలూకు వాళ్ళ అల్లుడు కనుక విష్ణు మోహన్ బాబుకి చంద్రబాబుకి పడదు కనుక ఎట్లా దెబ్బ కొట్టాలి, ఏం చేయాలి, ముందు బదనామా చేయాలి. తర్వాత సరే, ఇందులో రాజకీయ చెయ్యి ఎంతున్నా లేకపోయినా ఒక పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు అయ్యండి, అటు సైడ్ పార్టీ ఎవరిదో ఒకరిది. కానీ ఇక్కడ ఏం జరిగినా ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద వేయడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. కాదు, ఏం జరిగినా కదా జరుగుతుంది, అది ఒకటే. ఇంకేం జరిగేది జరుగుతుంది, అదే. ఇంకే వేరే కొత్తది లేదు కదా. ఎప్పుడూ ఉంది. చంద్రబాబు డబ్బులు కాలేజీకి ఇవ్వాల్సిన రీయింబర్స్మెంట్ డబ్బులు కూడా ఇవ్వలేదని నిరాదేశ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా అట్లాంటి బోల్డ్ చూసుకొచ్చాం కదా సార్. వైసీపీ హయాంలో డబ్బులు ఇచ్చారు, డబ్బులు కాలేజీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారు. అందుకని అప్పుడేం స్ట్రైకులు రాలా. చంద్రబాబు పీరియడ్లో డబ్బులు ఇవ్వాలా. అందుకని నిరాహార దీక్షలు మొదలెట్టారు. మళ్ళీ తర్వాత కొంత ఇచ్చి తర్వాత కొంత ఇస్తామన్నారు. ఇప్పుడు చూడరాదు, ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరుగుతుంది? కాలేజీలు వాళ్ళకి ఇవ్వట్లేదు. ప్రైవేటు ఇంకా వాళ్ళ బ్యాలెన్స్ ఉన్నాయి. రేపు డెడ్ లైన్ పెట్టారు. ఇవ్వకపోతే మేము స్ట్రైక్ చేస్తాం. ఇప్పుడు ఏదో 12,000 ఏదో 4,000 కోట్లు రిలీజ్ చేస్తాం. ఇది అంటే గవర్నమెంట్ పేమెంట్ అంటే గవర్నమెంట్ ఇవ్వదు. ఏదో ఒక రకంగా తప్పించుకోవడానికి ఎగ్గొట్టడానికి వస్తుంది. ఎందుకంటే అందులో పర్టికులర్ చంద్రబాబు స్కూల్ ఆఫ్ గవర్నెన్స్లో మరి ఓకే సార్, ఇదంతా పక్కకు పెట్టేస్తే ఒక రాజకీయ కుట్ర అనుకుంటే మరి అడ్మినిస్ట్రేషన్లో సంబంధం లేని మంచు మనోజ్ గారు ఎందుకని వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అది కుటుంబ విషయం. కుటుంబంలో వాళ్ళిద్దరి మధ్య తేడాల కొద్దీ శత్రువుల మాట తను మాట్లాడాడు అంతే. శత్రువులు పలికిచ్చారు. అది అంతే. కుటుంబంలో తేడాలు వచ్చినప్పుడు ఉంటారు కదా, గోతికన్నక్కల్లాగా అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరి ఇంకా అట్లా పెంచి వీళ్ళు మెహర్బానీ మాటలు మాట్లాడి వాళ్ళు గొడవ చేసి వాళ్ళు పొందే లాభాలు పొందుతారు. అలాగే ఎప్పుడు ఉండేది. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవ వచ్చి దూరిపోయారు. కొందరు గుంటనక్కలు దూరిపోయి వాగించేశారు. అంతే. అసలు అడ్మినిస్ట్రేషన్కి మనోజ్కి సంబంధం లేదు. అతను ఆ విషయం అనుమానాలు ఎక్స్ప్రెస్ చేశాడు. మనోజ్ ఏది సాక్ష్యాలు చూపించాల, అనుమానాలు ఎక్స్ప్రెస్ చేశాడు. ఇలా అంటున్నారు, స్టూడెంట్స్ నాతో అన్నారు అని. ఏ స్టూడెంట్ అన్నాడు? ఇంతవరకు అది ఇదిగో పలానా స్టూడెంట్ ఇక పలానా ఇయర్ నుంచి ఇయర్ దాకా ఈ కాలేజీలో చదివిన స్టూడెంట్ అన్నాడు అని ఏదైనా ఉందా? లేదు. స్టూడెంట్స్ అన్నారు అంటే ఎవడో అనేసి నేను స్టూడెంట్ ఆ కాలేజీలో చదివాను ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ గాలి మాటలు జరిగిపోయినాయి. అది ఇప్పుడు ఏముంది, కొన్నాళ్ళు ఆడుకుంటారు. కొన్నాళ్ళు అయిపోయింది. రేపు కోర్టు తీర్పు ఇచ్చినాక అయినా సరైన సాక్ష్యాధారాలు లేవు, ఉన్నాయి అబాండాలు అని చెప్పి తెలిచేస్తుంది. అయిపోయింది. ఓకే సార్, డన్.